ప్రతి సంవత్సరం ఇప్పుడు 100 మంది పిల్లలు చనిపోతుంటే 5 ఏళ్ల లోపు ఏజ్ గ్రూప్లో 100 మంది చనిపోతుంటే 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. ఓకే, అలాంటిది మోషన్స్కి నువ్వు ఓఆర్ఎస్ అని వెళ్ళి అడిగితే తల్లిగా తండ్రిగా నీకు మోషన్స్ పెంచేది ఇచ్చి నీ బిడ్డ ప్రాణాలకి రిస్క్ పెట్టే అంత ప్రమాదకరమైంది మీకు అమ్మారు ఇన్ని రోజులు. ఓకే, సో అందుకని నేను గట్టిగా ముందేమో అవేర్నెస్ తీసుకొచ్చాను, తర్వాత గవర్నమెంట్కి లెటర్స్ రాస్తానే ఉన్నాను కూడా. ఇంకా అది కూడా పని అవ్వకపోతే 2022లో రూల్ వచ్చింది, April 8th, ఇలాంటి వాటి మీద ఓఆర్ఎస్ అని వాడొద్దు అని చెప్పారు, రూల్ వచ్చింది. కానీ 3 నెలల్లో రూల్ మార్చేశారు. కింద ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్ముకోండి, ఇది ఓఆర్ఎస్ కాదు అని రాసి అమ్ముకోండి అంట. మన వాళ్ళలో ఎవరు చదువుతారు? చదివినా ఎవరికి అర్థమవుతుంది? ఇది అన్యాయం కదా. ఇది వాళ్ళని లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి తప్ప ఇది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మెడికల్ షాప్ అతను ఏమిస్తే అది తీసుకుంటారు. పల్లెటూళ్ళు వాళ్ళకి అసలు తెలియదు పాపం. తీసుకుంటారు, ఇస్తారు, బిడ్డలకు మోషన్స్ ఎక్కువైపోతాయి, పిల్లలు హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది, చనిపోతారు, దీనివల్ల ఇంకా ప్రమాదం వస్తుంది.